ఫార్మర్స్ ఆన్లైన్ యాప్లో ఏజెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. రైతులకు ఆన్లైన్ సేవలను సులభంగా అందించడంలో ఏజెంట్ సహాయపడతాడు. పంటల ధరలు, మార్కెట్ సమాచారం, వాతావరణ వివరాలను రైతులకు తెలియజేస్తాడు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేయడంలో సహకరిస్తారు. పంట విక్రయం కోసం సరైన కొనుగోలుదారులను కనుగొనడంలో తోడ్పడతాడు. రైతులు ఎదుర్కొనే సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేస్తాడు. కొత్త వ్యవసాయ సాంకేతికలు మరియు యాప్ల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. పంటలకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలు, గ్రేడింగ్ విధానాలను వివరిస్తాడు. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో రైతులకు సహాయం చేస్తాడు. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర పొందేలా చర్చలు జరపడంలో తోడ్పడతాడు. ఫార్మర్స్ ఆన్లైన్ యాప్లో ఏజెంట్ రైతులకు డిజిటల్ సేవలు అందించే ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఫార్మర్స్ ఆన్లైన్ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్కు ఎటువంటి ఛార్జీలు లేవు. రైతులు సులభంగా ఉపయోగించుకునేలాగా ఇది రూపొందించబడింది. రైతులు అమ్మదలుచుకున్న పశు వివరములు లైవ్ స్టాక్లో, సెల్ పేజ్లో, యాడ్ డేటా పేజ్లో ఇలా అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మదలుచుకున్న పశువు పేరు, రకము, వయస్సు, ఎన్ని అమ్మదలుచుకున్నారు, జాతి, మగవెన్ని, ఆడవెన్ని, పాలు ఉత్పత్తి చేస్తుందా, ఒకవేళ చేస్తే ఎన్ని చేస్తుంది, ధర, ఇలా ఇతర వివరములన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక లిస్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ వివరాలన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా క్రియేట్ అయిన లిస్టింగ్ని జిల్లా ఏజెంట్ ఆమోదించేంత వరకు అది లిస్టింగ్స్ పేజ్లో పెండింగ్స్ అని కనిపిస్తుంది. జిల్లా ఏజెంట్ పెండింగ్స్ పేజ్లో ఈ లిస్టింగ్స్లో వెరిఫికేషన్లో వెరిఫైడ్, పెండింగ్, రిజెక్టెడ్, స్టేటస్లో వెయిటింగ్ ఫర్ అప్రూవల్, అవైలబుల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అదే లిస్టింగ్స్లో ఏమైనా తప్పులు కనిపిస్తే ఆ లిస్టింగ్స్ని పెండింగ్స్లో పెట్టచ్చు. లేదా ఆ లిస్టింగ్ తప్పు అని అనుకుంటే అదే లిస్టింగ్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఈ రిజెక్ట్ చేసిన లిస్టింగ్ రైతు యొక్క లిస్టింగ్స్ పేజ్లో రిజెక్టెడ్ అని కనిపిస్తుంది. ఈ రిజెక్ట్ అయిన లిస్టింగ్ రైతు ఎడిట్ ద్వారా ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకొని ఆ తప్పులను సరిదిద్దుకొని ఇదే లిస్టింగ్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ అయిన లిస్టింగ్ని మళ్ళీ జిల్లా ఏజెంట్ పెండింగ్స్ పేజ్లో కనిపిస్తుంది. ఇదే లిస్టింగ్ ఏజెంట్ సరిచూసుకొని అన్నీ ఓకే అనుకుంటే వెరిఫై చేయొచ్చు. ఈ వెరిఫై అయిన లిస్టింగ్ బై పేజ్లో అందరికీ బై అని వెరిఫైడ్ అని కనిపిస్తుంది. రైతులు అమ్మదలుచుకున్న భూమి వివరాలు రియల్ ఎస్టేట్ ద్వారా సెల్ పేజ్కి వెళ్ళి ఇలా ఒక లిస్టింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని ఎకరాలు అమ్మదలుచుకున్నారు, గుంటలు, సర్వే నెంబర్, ధర, లొకేషన్. ఇక్కడ ఏది ఎంటర్ చేయకపోయినా ఇలా రెడ్ కలర్ మెసేజ్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ వివరాలన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేల రకం, నీళ్ళ సదుపాయం, ఎలక్ట్రిసిటీ, కంచె రకం, రైతు యొక్క భూమి ఫోటోలు ఇలా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక లిస్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లిస్టింగ్ ఏజెంట్ ఆమోదించేంత వరకు పెండింగ్స్ అనే కనిపిస్తుంది. ఏజెంట్ బై పేజ్లో, ఏజెంట్ పెండింగ్స్ పేజ్లో ఆ లిస్టింగ్పై వెరిఫికేషన్లో వెరిఫైడ్, పెండింగ్, రిజెక్టెడ్, స్టేటస్లో వెయిటింగ్ ఫర్ అప్రూవల్, అవైలబుల్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. పెండింగ్స్ పెడితే అది పెండింగ్స్లో కనిపిస్తుంది. ఒకవేళ అదే లిస్టింగ్ తప్పు అయితే రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఈ రిజెక్ట్ అయిన లిస్టింగ్ రైతు సెల్ పేజ్లో ఇలా రిజెక్టెడ్ అని కనిపిస్తుంది. అప్పుడు రైతు ఎడిట్ ద్వారా ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకొని ఈ లిస్టింగ్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకున్న లిస్టింగ్ జిల్లా ఏజెంట్ ఆమోదించేంత వరకు ఇలా పెండింగ్స్ అని కనిపిస్తుంది రైతుకి. జిల్లా ఏజెంట్ పెండింగ్స్ పేజ్లో ఆ లిస్టింగ్ అన్నీ సరి చూసుకొని దాన్ని వెరిఫై చేయొచ్చు. వెరిఫై చేసిన లిస్టింగ్ అది బై పేజ్లో కనిపిస్తుంది.
వెరిఫై అయినట్టు రైతుకి మై లిస్టింగ్స్లో కనిపిస్తుంది. ఒకవేళ రైతు ఏదైనా భూమిని కొనాలనుకుంటే ఇలా బై పేజీకి వెళ్ళి తమకు నచ్చిన లిస్టింగ్ ట్యాబ్ నొక్కడంతో కాంటాక్ట్ ఏజెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది నొక్కడంతో ఏజెంట్కి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ ఏజెంట్ ఇన్కమింగ్స్లో రైతు నుంచి వచ్చిన మెసేజ్కి రిప్లై ఇస్తారు. ఏజెంట్ రైతుకి పంపించిన మెసేజ్ రైతు తమ బై పేజ్లో పైనున్న చాట్లో కనిపిస్తుంది. ఒకవేళ రైతు ఏదైనా పశువుని కొనదలుచుకుంటే తమకు నచ్చిన పశువు లిస్టింగ్ నొక్కడంతో కాంటాక్ట్ ఏజెంట్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేయడంతో ఏజెంట్కి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. ఏజెంట్కి ఇన్కమింగ్స్లో రైతుల నుంచి వచ్చిన మెసేజ్కి రిప్లై ఇస్తారు. ఇలా ఏజెంట్ రైతుకి మెసేజ్ పంపిస్తారు. ఈ మెసేజ్ రైతుకి బై పేజ్లో పైనున్న చాట్లో కనిపిస్తుంది. ఇలా రైతు మరియు ఏజెంట్ రైతుకి మాట్లాడుకోవచ్చు. ఏజెంట్ ఇక్కడ యూజర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ యూజర్స్ ఏమైనా తప్పుగా వస్తే రిజెక్ట్ కూడా చేయొచ్చు. మీరు ఏజెంట్ అప్రూవ్ చేసిన లిస్ట్ ఇలా కనిపిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏజెంట్కి మాత్రమే ఉంటుంది. ఎన్ని అప్రూవ్ చేశారు, ఎన్ని పెండింగ్స్లో ఉన్నాయి, ఎన్ని రిజెక్టెడ్లో ఉన్నాయి ఇలా కనిపిస్తుంది. మీ ఏజెంట్ ఒక కొత్త యూజర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ న్యూ యూజర్లో ఫస్ట్ నేమ్, మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడంతో ఆ యూజర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఇలా మీరు యాడ్ చేసిన యూజర్స్ అన్నీ యూజర్స్ లిస్ట్లో ఇలా కనిపిస్తాయి. ఇది కేవలం ఏజెంట్ మాత్రమే చేయగలుగుతారు. ఏజెంట్